హాయ్ గైస్, వెల్కమ్ టు ద కేఆర్ డ్రామాస్. మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే మూవీ ఒక లవ్ స్టోరీ మూవీ అయి ఉంటుంది. స్టార్టింగ్ లోనే మన మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ అనేది చూపిస్తారు. తన పేరు వచ్చేసి జియా ఉంటుంది. అలాగే తన కాలడ్ ఒక బాయ్ ఫ్రెండ్ కూడా ఉంటాడు. తన పేరేమో చెన్. కానీ తన బాయ్ ఫ్రెండ్ ఇప్పుడు ఒక కాలేజ్కి వెళ్తున్నానని చెప్పి నేను చాలా మిస్ అవుతానని తనతో ఇంటిమేట్ అనేది అవుతాడు. తర్వాత హీరోయిన్ ఏమో తన ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ మదర్ ఏమో ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళేసి వచ్చావు, నీ బాయ్ ఫ్రెండ్ మీట్ అవుతున్నావా, తను అసలు మంచివాడే కాదు, ఈ విలేజ్ లో అసలు తనకి చాలా బ్యాడ్ నేమ్ ఉంది, అలాంటప్పుడు నువ్వు తను ఎందుకు ఇష్టపడుతున్నావు, తను ఇప్పటి నుంచి వదిలేసే, తన దగ్గర కూడా వెళ్ళడానికి అసలు వీల్లేదంటున్నా. కానీ హీరోయిన్ ఏమో తన బాయ్ ఫ్రెండ్ ఒక్కసారిగా తలుచుకొని, లేదమ్మా నేను తననే ఇష్టపడుతున్నాను, నేను తనతో పాటు ఉంటానని చెప్పేసరికి వాళ్ళ మదర్ ఏమో సరే అయితే నువ్వు తనతో పాటు ఉండే పాట అయితే ఇంట్లో నుంచి వెళ్ళిపో, నువ్వు మాకు అవసరమే లేదని చెప్తూ ఉంటే హీరోయిన్ కూడా సరే మీరు చెప్పినట్టు చేస్తాను అనేసరికి తను అనేది వాళ్ళ మదర్ తన్ని కొడుతూనే ఉంటుంది. అది చూసిన హీరోయిన్ ఏమో తన కాలేజ్ అయిపోయినాక తను నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడమ్మా అన్నా, కానీ లేదు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, అవసరమే లేదని అంటూ ఉంటే హీరోయిన్ కూడా తన లగేజ్ అంతా కూడా సర్దుకొని, నాకు తన పైన చాలా నమ్మకం ఉంది, తను నన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాడని చెప్పి నేను కూడా తనతో పాటు సిటీకి వెళ్తాను, ఏదో ఒక పని చేసుకుంటానని అక్కడ నుంచి వెళ్తూ ఉంటే వాళ్ళ మదర్ ఏమో ఒక్కసారి ఇక్కడికి వచ్చేసి నువ్వు తన దగ్గరకు వెళ్ళాల్సిన పని లేదని ఏడుస్తూ చెప్తున్నా. కానీ హీరోయిన్ ఏమో అస్సలు వినదు. అలా సిటీ బస్ దగ్గర నుంచి దిగేసరికి అక్కడే వాళ్ళ బ్రదర్ కూడా కనిపిస్తాడు. వాళ్ళ బ్రదర్ ఏమో అక్క ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్తూ ఉంటే, నేను మిమ్మల్ని ఎప్పటికీ కూడా వదలను, నేను మీతో పాటే ఉంటాను, కానీ ఇప్పుడు నేను సిటీకి వెళ్తానని చెప్పి తను అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతుంది. అది చూసిన వాళ్ళ బ్రదర్ కూడా ఏడుస్తాడు. ఎందుకంటే హీరోయిన్ వాళ్ళకి వాళ్ళ నాన్న అనేది ఉన్నాడు. అలా హీరోయిన్ సిటీకి వెళ్ళిన వెంటనే అక్కడ వాళ్ళ బ్రదర్ తన బాయ్ ఫ్రెండ్ అయిన చెన్న అనేది కనిపించేసరికి, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో, ఏ పని పైన వచ్చావని చెప్తూ ఉంటే మా మదర్కి తెలిసిపోయింది, తను నన్ను కొట్టి ఇంట్లో నుంచి పంపించేసింది, అందుకే నేను నీకోసం ఇక్కడికి వచ్చాను, అలాగే నేను ఈ సిటీలో ఏదో ఒక జాబ్ వెతుక్కుంటాను, అలాగే నువ్వు ఇప్పుడు ఎక్కడ స్టే చేస్తావని చెప్పేసరికి అది విన్న చెన్నేమో నేను ఇప్పుడు డార్మెంటరీలో స్టే చేస్తున్నాను, అలాగే మన ఇద్దరి కోసం కూడా ఒక మంచి ఇల్లు వెతికానని చెప్పి తను అనేది ఇంటికి తీసుకొని వెళ్తాను పదా అని తనతో పాటు అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు. అది చూసిన హీరోయిన్ కూడా తన బాయ్ ఫ్రెండే కదని చెప్పి తనతో పాటు అనేది ఒక ఇంటికి అనేది వెళ్తుంది. అక్కడికి ఇంటికి వెళ్ళేసరికి తన బాయ్ ఫ్రెండ్ ఏమో నేను నిన్ను చాలా మిస్ అయ్యానని చెప్పి పద లోపలికి వెళ్దామని తను డోర్ తీసుకొని వెళ్ళి లోపలికి తీసుకొని వెళ్ళి తనకి అనేది కిస్ చేస్తూ ఉంటే అప్పుడే అక్కడికి కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ అనేది వస్తారు. మేము పోలీస్ ఆఫీసర్స్, అలాగే మీ ఇద్దరికి మ్యారేజ్ అయిందా, మ్యారేజ్ అయినట్టు సర్టిఫికేట్ చూపించండి, అప్పుడు కానీ నేను మిమ్మల్ని వదిలిపెట్టాను, లేకపోతే కేసు అవుతుందని చెప్పేసరికి వెంటనే చెన్ భయపడిపోయి, ఇది కేసు అయితే ఖచ్చితంగా నా చదువుకు డిస్టర్బ్ అవుతుంది, అందుకే మనీ ఇవ్వవా అని చెప్పి అది కూడా $50 అని చెప్పేసరికి ఆ $50 తీసుకొని వెళ్ళి వాళ్ళకి అనేది ఇచ్చేస్తారు. అలా వాళ్ళిద్దరు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోయాక వాళ్ళు ఫేక్ పోలీసులు అని తెలిసిన వెంటనే హీరోయిన్ తన మనీ తను వెనక్కి తీసుకురావడానికి వెళ్తూ ఉంటే చిన్న అదేమొద్దు వదిలిపెట్టేసే వాళ్ళతోటి ఏంటని చెప్పి అంటున్నా. కానీ హీరోయిన్ అసలు వినదు. అలా వాళ్ళతో గొడవ పడడానికి వెళ్తూ ఉంటే చెన్నేమో ఇక్కడ ఉండాలంటే ఇలానే జరగాలి, కాబట్టి కొద్ది రోజులు సైలెంట్ గా ఉండు, కావాల్సింటే నేను వేరే రూమ్ వెతుకుతాను, ఇప్పుడైతే మనం వాళ్ళకి మనీ ఇచ్చేసి వెళ్దాం పదని చెప్పి, అలాగే నేను మా డార్మెటరీ కూడా వెళ్ళాలి, అక్కడ నాకు ఇంకా స్టడీస్ ఉన్నాయి, నాకు చదువుకునే పని కూడా ఉందని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని బయటకు అనేది వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన వెంటనే చెన్నమ్మ ఇదే మా కాలేజ్, ఇదిగో నీ లగేజెస్ అన్ని కూడా నువ్వే తీసుకో, నాకు అవసరం లేదు, మా ఫ్రెండ్స్ అందరూ కూడా నేను చాలా షేమ్ అయిపోతానని చెప్పి తన లగేజ్ ఇచ్చేసేసి నువ్వు ఇక్కడే వేయచ్చు, నేను తర్వాత వస్తానని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే తన బాయ్ ఫ్రెండ్ వచ్చి తను ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతాడని చాలా సేపు వెయిట్ చేస్తుంది. అలా సేపు కాస్త నైట్ గా మారుతుంది. తన బాయ్ ఫ్రెండ్ ఎక్కడికి కూడా తిరిగి రాకపోయేసరికి తనుండి కాలేజ్ లోపలికి వెళ్తూ ఉంటే అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ మీకు ఎలాంటి పర్మిషన్ లేదు కాబట్టి వెళ్ళడానికి అసలు వీల్లేదని చెప్తూ ఉండేసరికి లోపల నా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నేను వెళ్తానన్నా, కానీ సెక్యూరిటీ గార్డ్ అనేది తను పంపించాడు. అలా పంపించకపోయేసరికి తను ఇంకెక్కడ వెళ్ళాలో తెలియక అదే కాలేజ్ ఎదురుగా ఒక బెంచ్ పైన అనేది కూర్చుంటుంది. ఇక్కడే పడుకోవాలని చెప్పి తన బాయ్ ఫ్రెండ్ చేసినటువన్నీ కూడా గుర్తు తెచ్చుకొని తను చాలా బాధపడుతూనే అదే బెంచ్ పైన అనేది పడుకుండిపోతుంది. అలా పడుకొని తను నిద్రపోతూ ఉంటే అప్పుడు కరెక్ట్ టయానికి ఎవరో వచ్చి తను లేపుతున్నట్టు సౌండ్ వినిపించేసరికి కళ్ళు తెరిచి చూసేసరికి తన ఎదురుగా ఒక చాలా హ్యాండ్సమ్ పర్సన్ అనేది కనిపిస్తాడు. అతనే అనమాట మన మెయిన్ లీడ్ హీరో. తన పేరు వచ్చేసి చెన్నై ఉంటుంది. తనేమో హీరోయిన్ చూసి మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని చెప్తూ ఉంటే హీరోయిన్ ఏమో ఇదే కాలేజీలో నా బాయ్ ఫ్రెండ్ చదువుతున్నాడు, తను వస్తా అన్నాడు కానీ అస్సలు రాలేదు, నేను తన కోసం వెయిట్ చేస్తున్నానని చెప్తూ ఉండేసరికి ఇక్కడంతా కూడా చాలా చలిగా ఉంది కదా, ఇక్కడే మా స్కూల్లో నా గెస్ట్ రూమ్స్ ఉన్నాయి, నేను మీకోసం బుక్ చేస్తాను రండి అని చెప్పేసరికి హీరోయిన్ కూడా అక్కడికి అనేది వెళ్తుంది. హీరో ఏమో తన లగేజ్ తీసుకుని వెళ్తూ
వెళ్తూ ఉంటే హీరోయిన్కి ఒక్కసారిగా తన బాయ్ ఫ్రెండ్ అన్న మాటలు గుర్తొస్తాయి. తనేమో ఎప్పుడు కూడా హీరోయిన్ పని తను అస్సలు పట్టించుకోడు. అలా హీరో ఏమో గెస్ట్ రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి అన్నీ కూడా ఫుల్ అయిపోయాయని చెప్పేసరికి హీరో ఏమో ఇక్కడే నా రూమ్ కూడా ఉంది, నాతో పాటు మీరు పడుకోవచ్చు, నేను మిమ్మల్ని అస్సలు ఎప్పటికీ కూడా ఇబ్బంది పెట్టనని చెప్తూ అలాగే మీ బాయ్ ఫ్రెండ్ పేరేంటి అని చెప్పేసరికి తన పేరు వచ్చేసి చందన్ అంటూ ఉంటే సరే అయితే రేపు మార్నింగ్ నా క్లాస్లో మీ బాయ్ ఫ్రెండ్ ఎక్కడున్నాడో కనుక్కుంటున్న తర్వాత మీరు మీ బాయ్ ఫ్రెండ్తో కలిసి వెళ్ళొచ్చు అని చెప్పి హీరోయిన్ లగేజ్ మొత్తం కూడా తీసుకొని తన రూమ్ కనే తీసుకొని వెళ్ళిపోతాడు. మీరు అస్సలు టెన్షన్ పడొద్దండి, నేనే మీతో పాటు అసలు పడుకొని కాల్స్ ఉంటే నేను బయట పడుకుంటానని చెప్తూ ఉంటే అప్పుడే హీరోయిన్కి ఆకలి కడుపులో అనేది సౌండ్స్ వస్తాయి. అది చూసిన హీరో సరే అయితే నేను మీకోసం ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వస్తానని చెప్పి తను అక్కడ నుంచి వెళ్ళి తనకు అనేది నూడిల్స్ చేసుకొని వస్తాడు. ఆ నూడిల్స్ తింటున్న హీరోయిన్ ఫస్ట్ టైం ఇంత టేస్టీ ఫుడ్ తినడంతో తన కంట్లో నీళ్ళు వస్తూ ఉంటే హీరో ఉండి ఎందుకు ఏడుస్తున్నారు, మీరు ఏడవలసిన పని లేదు, మీరు ఇక్కడ పడుకొని నేను బయట పడుకుంటానని చెప్పి తను బయటకు అనేది వెళ్ళిపోతాడు. కానీ బయట చాలా చలిగా ఉండడంతో హీరోయిన్ కూడా బయటకు వచ్చేసి మీరు ఇక్కడ పడుకోవాల్సిన పని లేదు, నాతో పాటు వచ్చి పడుకోండి అన్నా కానీ హీరో ఉండి వద్దు, బయట ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని చాలా అపార్థం చేసుకుంటారు అన్నా కానీ హీరోయిన్ అసలు పట్టించుకోదు. అప్పుడే హీరోకి ఒక్కసారిగా తుమ్ములు కూడా రావడంతో ఇక్కడ మీకు కోల్డ్ కూడా వచ్చేస్తుంది, లోపలికి రండి, మీరు కావాల్సింటే చైర్లో పడుకోవచ్చు అని చెప్పేసరికి హీరో కూడా తప్పక సరే అని లోపలికి అనేది వెళ్తారు. అలా హీరోయిన్ ఏమో బెడ్ పైన పడుకుంటే హీరో ఏమో పక్కనున్న సోఫాలు అనేది పడుకుండిపోతాడు. అది చూసిన హీరోయిన్ ఏమో చాలా థ్యాంక్స్ అండి, నాకు ఈ రోజు నన్ను అర్థం చేసుకొని రూమ్ ఇచ్చినందుకు అని చెప్పేసరికి సరే అని అంటుంది. నెక్స్ట్ మార్నింగ్ తనకు మెలకు వచ్చి చూసేసరికి ఆల్రెడీ హీరో తన కోసం అనే ఫుడ్ కూడా ప్రిపేర్ చేస్తుంటాడు. అది చూసిన హీరోయిన్ నన్ను క్షమించన్నా కానీ పర్లేదులేండి, ఫస్ట్ అయితే తిందాం పదండి అని చెప్పి అలాగే నేను మీ బాయ్ ఫ్రెండ్ గురించి కనుక్కుంటాను, అంతవరకు ఇక్కడే ఉండండి, ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, మీ బాయ్ ఫ్రెండ్ వచ్చినాక వెళ్ళొచ్చు అని చెప్పి అలాగే అని చెప్పి హీరోయిన్ కూడా అంటుంది. కానీ అప్పుడే హీరోయిన్ ఏమో నేను ఇదంతా కూడా క్లీన్ చేసి పెడతాను, మీకు టైం అయితే వెళ్ళొచ్చు అని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అంటుంది. అలా తనంతా కూడా మాఫ్కర్ చేస్తూ ఉంటే అప్పుడు అక్కడికి హీరో వచ్చేసి నేను ఈ బాయ్ ఫ్రెండ్ని కనుక్కున్నాను, తను నీకోసం బయట వెయిట్ చేస్తున్నాడని చెప్పేసరికి హీరోయిన్ కూడా బయటకు వెళ్తుంది. నేను నీకోసం నైట్ అంతా కూడా అలానే వెయిట్ చేశాను తెలుసా, నువ్వు అసలు రాలేదని చెప్తూ ఉంటే తనేమో అబద్ధాలు చెప్తూ నేను నీకోసం మిడ్ నైట్ వచ్చాను కానీ నువ్వే లేవని చెప్పేసరికి నువ్వు రాకపోయేసరికి నేను మీ ప్రొఫెసర్తో వెళ్ళిపోయానని చెప్తారు. హీరోయిన్ అనమాట వాళ్ళ ప్రొఫెసర్. అది చూసిన చెన్నేమో చాలా థ్యాంక్స్ ప్రొఫెసర్, నా గర్ల్ ఫ్రెండ్ని సేవ్ చేసినందుకే అని చెప్పేసరికి హీరో కూడా సరే ఇదిగో నా రూమ్ కీస్, మీరు ఇక్కడ నుంచి వెళ్తే నీ లగేజ్ ఈ రూమ్లో నుంచి తీసుకొని వెళ్ళిపోవచ్చు అని చెప్పేసరికి తను కూడా సరే అంటుంది. అలా హీరోయిన్ ఏమో చెన్తో మాట్లాడుతూ ఉంటే చెన్నేమో నన్ను క్షమించు, నేను మా ఫ్రెండ్స్తో మాట్లాడుతూ అలానే పడుకుండిపోయాను అని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అదేం అవసరం లేదు, కానీ ఫస్ట్ అయితే హీరో వాళ్ళ ఇంట్లో నుంచి నా లగేజ్ మొత్తం కూడా తీసుకొని రావాలి, ఇప్పటికీ కూడా మనకి ఎలాంటి ఇల్లు లేదన్నా కానీ చెన్నేమో సరే అయితే వెంటనే నువ్వు వెళ్ళి లగేజ్ తీసుకురాపో, నేను కూడా నీతో పాటు వస్తాను, అలాగే నీకోసం ఒక మంచి రూమ్ కూడా వెతుకుతానని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అంటుంది. కానీ మీ ప్రొఫెసర్ నీకంటే చాలా మంచివాడు తెలుసా అని చెప్పేసరికి చెన్నేమో అవన్నీ పక్కన పెట్టు, కానీ నేను మాత్రం నేను చాలా మిస్ అవుతున్నానని మళ్ళీ తనకి కిస్ చేయడానికి వెళ్తూ ఉంటే హీరోయిన్ పక్కకు నెట్టేసి ఫస్ట్ మనం వెళ్ళి లగేజ్ తెచ్చుకుందామని చెప్పి నువ్వు ఇక్కడే వెయిట్ చేయి, నువ్వు రావాల్సిన పని లేదు, నేనే వెళ్ళి నా లగేజ్ తెచ్చుకుంటానని చెప్తూ ఉంటే తను కూడా తన్నే ఫాలో అవుతూ లోపలికి అనేది వచ్చేస్తాడు. అలా లోపలికి వెళ్ళేసరికి ఇక్కడ ఎలాగో మా ప్రొఫెసర్ లేడు కదా, ఈ రోజు మనం ఇప్పుడు దాకా ఇక్కడే స్పెండ్ చేద్దాం, మా ప్రొఫెసర్ వచ్చాక వెళ్దామని చెప్పి తను అనేది బెడ్ పైకి నెట్టేసేసరికి హీరోయిన్ ఏమో అసలు ఇలాంటి పనులు ఇక్కడ చేయొద్దు, నువ్వు ఫస్ట్ లేవన్నా కానీ చెన్న అసలు తన మాట అనేది విన్నాడు. అలా వినకపోగా తను అనేది ఫోర్స్గా అలానే చేయబోతూ ఉంటే హీరోయిన్ చెంప పైన కొడుతుంది. అది చూసిన చెన్నేమో తప్పు నాది, నేనే కొంచెం ఆవేశపడాను, ఇంకెప్పుడు కూడా అలా చేయను, నన్ను క్షమించని చెప్పేసరికి సరే ఇదే లాస్ట్ వార్నింగ్ అని అలాగే ఇక్కడ నుంచి వెళ్దాం పదన్నా కానీ మళ్ళీ సేమ్ మిస్టేక్ మళ్ళీ రిపీట్ చేస్తాడు. ఈసారి చాలా క్రూరంగా బిహేవ్ చేస్తూ ఉండేసరికి హీరోయిన్ అక్కడ ఉన్న క్లాక్ వాచ్ తీసుకొని గట్టిగా తను అనేది కొట్టేసరికి తనకి బ్లీడ్ వచ్చేస్తుంది. అది చూసిన చెన్నెమ్మ కోపంగా నువ్వు ఇక్కడ ఉండకపోతే ఎక్కడైనా ఉండు, నేను మాత్రం నేను అసలు పట్టించుకోను, నిజంగా నువ్వు నన్ను లవ్ చేస్తే నేను అడిగినది ఖచ్చితంగా ఇస్తావని చెప్పి కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోయేసరికి హీరోయిన్ ఏమో తనకి ఏదో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటుంది. కానీ తను అస్సలు తన మాట వినకుండా అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతాడు. అప్పుడే హీరోయిన్ ఏమో ఇలా వీళ్ళపైన డిపెండ్ అవుతే అసలు మంచిది కాదని చెప్పి తన లగేజ్ తీసుకుని వెళ్ళి ఎలాగైనా ఒక రూమ్ వెతుకొని అలాగే నాకంటూ నేను సొంతంగా జాబ్ కూడా చేసుకోవాలని చెప్పి హీరోయిన్ అనేది గట్టిగా నిర్ణయించుకుంటుంది. దాని ప్రకారమే బయటకు వెళ్ళి ప్రతి ఒక్క రూమ్ దగ్గర కూడా రూమ్ అడిగితే తను సింగిల్ అని అసలు ఇవ్వమని అలాగే నువ్వు 2 months పేమెంట్ ఇచ్చినా ఒప్పుకోమని చెప్తూ ఉంటే అప్పుడే హీరో అక్కడికి అనేది వస్తాడు. అలా హీరోయిన్ వెతుక్కుంటూ వస్తూ ఉండేసరికి హీరోయిన్ కూడా ప్రతి ఒక్క ప్లేస్ తిరిగి తిరిగి అలసిపోతుంది. అప్పుడే కరెక్ట్ టయానికి హీరో ఏమో హీరోయిన్ చూసి నేను నీ కోసం ఎంతగానో వెతికానో తెలుసా, నిన్నేమైనా తను బలవంతం చేస్తాడన్న బెడ్షీట్ పైన బ్లడ్ పడిందని చెప్పేసరికి అది
అది విన్న హీరోయిన్ నేనే తన్ని తలపైన కొట్టాను, నా బ్లడ్ అంతా కూడా తన్నిదే అని చెప్తూ ఉండేసరికి ఎందుకని అంటే తను నన్ను ఫోర్స్ చేయాలని చూశాడు, అందుకే ఇవన్నీ కూడా చేశానని హీరోయిన్ చెప్పేసరికి ఆ మాట విన్న హీరో పర్లేదులే అని చెప్తాడు. పిచ్చిదానిలాగా నేను ఈ సిటీకి ఎవరు రమ్మన్నారు, ఎవరు ఇబ్బంది పడమన్నారు, అయినా సరేలే నేను నీకోసం ఏదో ఒక రూమ్ అరేంజ్ చేస్తానని చెప్పేసరికి హీరోయినేమో చాలా థ్యాంక్స్ కానీ నేను చూసుకుంటాను అన్నా కానీ హీరో అసలు పట్టించుకోడు. అలా తను అనేది వేరే అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి అక్కడ అనేది ప్లేస్ అడిగేసరికి అక్కడున్న ఆమెమో 2 months అంటే నేను అసలు ఒప్పుకోను, మీ ఇద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండే కదని చెప్పేసరికి హీరో అదేం కాదు కానీ మేము 6 months రెంట్ ముందే పే చేస్తామని చెప్తూ ఉంటే హీరోయిన్ ఏమో నా దగ్గర అసలు అంత మనీ లేదు ప్రొఫెసర్, మీరు సైలెంట్గా ఉండమని చెప్పేసరికి అది నా ఆంటీ ఏమంటే తను టీచర్ అని చెప్పేసరికి అవునని అంటూ ఉంటే సరే అయితే 1 month రెంటే పే చేయండి చాలు కానని తను అనేది హీరోయిన్కి ఒక రూమ్ అనేది ఇచ్చేస్తుంది. అది చూసిన హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అలాగే హీరో వైపు తిరిగి చాలా థ్యాంక్స్ ప్రొఫెసర్, మీరు రావడం వల్ల నాకు ఒక మంచి రూమ్ దొరికిందని చెప్పేసరికి సరే అయితే ఇక్కడే వెయిట్ చేయండి, నీకు కావాల్సినటువన్నీ కూడా నేను తీసుకొని వస్తానని చెప్పి చాలా అన్నీ కూడా తీసుకొని వచ్చేస్తాడు. అది చూసిన హీరోయిన్ ఏమో ఇన్నిగానం ఎందుకని చెప్తూ ఉంటే నువ్వు అసలు డిస్కంఫర్టబుల్గా ఫీల్ కాకూడదు కదా, అందుకే నీకు నచ్చినవి అలాగే నీకు ఈ వెదర్కి తగ్గట్టు అన్నీ కూడా తీసుకొని వచ్చానని చెప్పి హీరోయిన్కి చెప్పేసరికి ఒక్కసారిగా తన బాయ్ ఫ్రెండ్ గుర్తొచ్చేస్తాడు. కానీ తన బాయ్ ఫ్రెండ్ అసలు ఎప్పుడు కూడా తన్ని పట్టించుకోడు. కానీ ఫస్ట్ టైం చూసిన హీరో ఏమో తను ఇంత కేర్గా చూసుకోవడంతో పదండి లోపలికి వెళ్ళి మాట్లాడుకుందామని చెప్పి తనకి వాటర్ ఇచ్చి హీరోతోటి మాట్లాడుతూ ఉండేసరికి హీరో కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. రేపు నేను వచ్చి మళ్ళీ నీ బాయ్ ఫ్రెండ్ దగ్గరికి తీసుకొని వెళ్తాను, సరిగ్గా తనతో మాట్లాడదామని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అంటుంది. ఆ మాట విన్న హీరో ఏమో ఆల్రెడీ డిన్నర్ టైం అయింది కదా, మన ఇద్దరం కూడా కలిసి బయట వెళ్ళి తినేసొద్దాము, తర్వాత నువ్వు వచ్చి రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పేసరికి హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా సరే అని ఒప్పుకొని బయట తినడానికి అనేది వెళ్తారు. అప్పుడే హీరో అనేది తన కోసం ఫుడ్ తీసుకొని వచ్చేసి ఐడి కార్డ్ కింద పెడితే అందులో ఉన్న తన హీరో ఏజ్ని చూసిన వెంటనే తను చాలా షాక్ అయిపోయి అంటే మీకు 23 years అని చెప్పేసరికి అవును నేను మరీ అంత ముసలివాళ్ళలాగా కనిపిస్తున్నాను ఏంటని చెప్తూ ఉంటే లేదు ఇంత చిన్న ఏజ్లోనే మీకు మంచి జాబ్ వచ్చింది కదా అని చెప్తూ ఉంటే అప్పుడే అక్కడికి హీరో బెస్ట్ ఫ్రెండ్ అయిన క్విన్ అనేది వస్తాడు. అలా హీరోని చూసి మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా తను ఎదురుగున్న అమ్మాయిని చూసిన వెంటనే తను చాలా షాక్ అయిపోయి అలానే చూస్తుండేసరికి అప్పుడే తనుండి ఫుడ్ తెచ్చుకోవడానికి అక్కడికి అనేది వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన వెంటనే హీరోయిన్ నుండి తను ఎవరని చెప్తూ ఉంటే తన నా బెస్ట్ ఫ్రెండ్, మేమిద్దరు కూడా చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్ అలాగే ఒకే కాలేజ్, ఇప్పుడు కూడా ఒకే టీచర్స్గా వచ్చామని చెప్పేసరికి అవునా సరే అయితే తను చాలా మంచివాడు అనుకుంటా అని చెప్పేసరికి అవునని అంటారు. అప్పుడే అక్కడికి హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ అయిన చెన్ అనేది వస్తాడు. నువ్వు అసలు మీట్ అవ్వకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు, అలాగే నాకు మీ ప్రొఫెసర్ ఒక రూమ్ కూడా అరేంజ్ చేస్తాడు, అక్కడే మేము కూడా ఉన్నామని చెప్పేసరికి అయితే సరే పద ఇద్దరం కూడా కలిసి ఆ రూమ్కి వెళ్దామని చెప్పి తీసుకొని వచ్చేసరికి ఆయన నువ్వు ఆ రోజు నైట్ అంతా కూడా మా మాస్టర్ తోటే ఉన్నావు కదా, తను నిన్నేం చేయలేదని చెప్తూ ఉంటా, అసలు తను నీకంటే చాలా మంచివాడు తెలుసా, ఎంత మంచిగా కేర్ చేస్తాడని చెప్పేసరికి అవునా సరే పద అయితే మనం ఇంటికి వెళ్దామని తను అనేది తన రూమ్కి తీసుకొని వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన వెంటనే సేమ్ ఒకే ఆశ అన్నట్టు తను అనేది ఫోర్స్గా మళ్ళీ కూడా ముద్దు పెట్టుకుని తనతో అనేది మిస్బిహేవ్ చేస్తూ ఉండేసరికి కరెక్ట్ టైంకి హీరో వస్తాడు. సరే తను వచ్చి నీకు ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావు, ఎప్పుడు కూడా అలానైనా ఒక అమ్మాయికి ఇష్టం లేనప్పుడు బలవంతం చేయడం కరెక్ట్ కాదని చెప్పేసరికి అది విన్న చెన్నమ్మ ప్రొఫెసర్ మీరు మా ఇద్దరి మాటల్లో అసలు మధ్యలో వస్తున్నారు అంటే మీ ఇద్దరి మధ్యన ఏదో ఉందని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి హీరోయిన్ అలాగే హీరో ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉండేసరికి నిజంగానే తను నేను ఇష్టపడుతున్నాడా లేకపోతే వాడుకుంటున్నాడని హీరో డైరెక్ట్గా అడిగేస్తాడు. అది చూసిన హీరోయిన్ ఏమో లేదు నిజంగానే తనకి నేనంటే ఇష్టము అని చెప్తూ ఉండేసరికి ఒక్కసారిగా వాళ్ళ మదర్ చెప్పినది అలాగే చెప్పినట్టు అలాగే తనతో స్పెండ్ చేశాక తనతో బిహేవ్ చేసే ప్రతి ఒక్కటి కూడా గుర్తు తెచ్చుకొని తను అనేది ఏడుస్తూ ఉండేసరికి హీరో ఏడవలసిన పని లేదు, నువ్వు ఎంత మంచిదానివో నాకు తెలుసు, తన కోసం ఏడ్చి నీ కన్నీళ్ళను వేస్ట్ చేసుకోవద్దు అని చెప్పేసరికి హీరోయిన్ కూడా సైలెంట్ అయిపోతుంది. అలాగే ఈరోజు పడుకోగా టైం అయిపోయింది కదా నేను ఇంటికి వెళ్తాను, తర్వాత నెక్స్ట్ డే నేను నీ కోసం వస్తానని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని అంటుంది. కానీ తనేమో హీరో కోసం ఎంతసేపు వెయిట్ చేసినా తను రాకపోయేసరికి తన హీరో ఇంటికి అనేది వెళ్తుంది. అక్కడికి వెళ్ళి చూసి తను షాక్ అయిపోతుంది, ఎందుకంటే హీరో కింద పడిపోయి ఉంటాడు. ఏమైందని చెక్ చేసి చూస్తే తనకి చాలా హై ఫీవర్ వచ్చి ఉంటుంది. అది చూసిన హీరోయిన్ ఏమో పక్కనే ఉన్న సోఫాలో తన్ని పడుకోబెట్టేసి తనకి ట్యాబ్లెట్లు ఇచ్చేసి తన తడి క్లాత్తో క్లీన్ చేస్తూ ఉంటే అప్పుడే చెన్నేమో తన డైరెక్టర్ని అలాగే ప్రిన్సిపల్ని కూడా తీసుకుని వచ్చి చూసారా బాస్ మా ప్రొఫెసర్ నా గర్ల్ ఫ్రెండ్ని ఎలా సొంతం చేసుకున్నాడని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ అదేం లేదు తనకి ఫీవర్ వచ్చింది అందుకే నేను ఇలా చేస్తున్నానని చెప్తూ ఉంటాడు. డైరెక్టర్ ఏమో
హీరోని టచ్ చేసి వచ్చి తనకు అసలు ఫీవర్ లేదు, మీరు కావాలని ఇలా చెప్తున్నారు కదా, అలాగే నాకు ఖచ్చితంగా ఈ ప్రొఫెసర్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ఇవ్వాలని చెప్పి అక్కడ నుంచి వాళ్ళంతా కూడా వెళ్ళిపోతూ ఉంటే హీరోయిన్ ఏమో నేను చెప్పేది విను, నిజంగానే మాకు ఇద్దరి మధ్యన ఎలాంటిది కూడా లేదు, నువ్వే అపార్థం చేసుకుంటున్నావు అన్నా కానీ చెన్నేమో అస్సలు వినకుండా అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతాడు. అది చూసిన హీరో ఏమో తన మాటలు పట్టించుకోదు, మనం హాస్పిటల్కి వెళ్ళి ఒక రిపోర్ట్ తెచ్చి వాళ్ళకి చూపిస్తే వాళ్ళు ఖచ్చితంగా నమ్ముతారు, పద హాస్పిటల్కి వెళ్దామని బయట అనేది వెయిట్ చేస్తారు. అప్పుడే హీరో చాలా నీరసంగా ఉండడం కోసం తన కోసం అనేది కొన్ని నీళ్ళు తెచ్చి ఇచ్చేసరికి హీరో ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతాడు. అది చూసిన హీరోయిన్ ఏమో ఎందుకు ఇలా ఏడుస్తున్నావని చెప్తూ ఉంటే అదా ఏం లేదు, నాకు అసలు మా మదరే లేదు, తను అప్పుడే చనిపోయింది, మా డాడీ మాత్రమే ఉండేవాడు, నన్ను ఎప్పుడు కూడా ఎవరు ఇంత కేర్గా చూసుకోలేదు, అందుకే చాలా ఎమోషనల్ అయిపోయానని చెప్పి తను ఏడుస్తూ ఉండేసరికి హీరోయిన్ ఏమో అలానే తన వైపు చూస్తుంది. అప్పుడే పద వెళ్దామని హీరో అన్నా కానీ హీరోయిన్ కూడా సరైన వెళ్తూ ఉంటే స్లిప్ కింద పడిపోతూ ఉంటాడు. కానీ హీరోయిన్ పట్టుకొని తనని లోపలికి తీసుకొని వెళ్ళేసరికి అక్కడున్న డాక్టర్ కూడా నిజంగానే తనకి చాలా హై ఫీవర్ ఉందని కొన్ని మెడిసిన్స్ ఇచ్చి వాళ్ళిద్దరు కూడా వస్తూ ఉంటే అప్పుడే అక్కడికి చెన్న అనేది వస్తాడు. ఆ చెన్నేమో వాళ్ళిద్దరిని కూడా చూసి నిజంగానే మీ ఇద్దరి మధ్య చాలా దూరం వెళ్ళిపోయినట్టు ఉన్నారు కదా అని చెప్తూ ఉంటే హీరోయిన్ లేదు, నిజంగానే తనకి ఫీవర్ వచ్చింది, ఇదిగో ఏవైనా చూడన్నా కానీ చెన్నేమో అసలు పట్టించుకోకుండా ఇప్పటి నుంచి మన ఇద్దరి మధ్యన బ్రేకప్, అలాగే నువ్వు నన్ను అస్సలు మాట్లాడేయకూడదు, అలాగే నేను నిన్ను అసలు పట్టించుకోను అని చెప్తున్నా ప్రొఫెసర్ వైపు తిరిగి నిజంగానే నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ని తీసుకున్నావు కదా, నేను నిన్ను అంత ఈజీగా వదిలిపెట్టాను, ఇన్ని రోజులు కూడా నువ్వే నా రోల్ మోడల్ అనుకున్నాను, కానీ నువ్వేమో ఇలా చేస్తావని అసలు అనుకోలేదని హీరోయిన్ మాత్రం పట్టించుకోకుండా అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతాడు. అది చూసిన హీరోయిన్ ఏమో అక్కడ ఏడుస్తూ కూర్చుండేసరికి హీరో ఉండి సరే అవన్నీ ఇడిచిపెట్టేసి నాతో పాటు క్లాస్కి రమ్మని చెప్పి తన్ని కూడా తను అనేది వాళ్ళ స్టాఫ్ రూమ్కి అనేది తీసుకొని వెళ్తాడు. అక్కడున్న డైరెక్టర్కి ఏమో తనుండి తన ఫీవర్ వచ్చిన సర్టిఫికేట్స్ అన్ని కూడా చూపించేసరికి తనతో పాటు ప్రిన్సిపల్ కూడా ఉండేసరికి నిజంగానే ఇదంతా కూడా చెన్నై చేశాడు, నన్నే మిస్లీడ్ చేస్తాడు, వాడి సంగతి చెప్తానని అంటూ ఉంటే హీరో ఏమో అదేం వద్దండి, తను ఇంకొక స్టూడెంటే కదని చెప్పి అలాగే లీవ్కి అప్లై చేసుకొని హీరోయిన్తో పాటు తన ఇంటికి వెళ్తాడు. అలా హీరోయిన్ దగ్గరుండి తను కేర్ చేస్తూ ఉండేసరికి హీరో ఏమో పడుకుండిపోతూ ఉంటే మీరు పడుకోండి అని చెప్తూ ఉంటే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతావనా హీరో అడుగుతూ ఉండేసరికి లేదు నేను మీతో పాటే ఉంటానని చెప్పి డే అండ్ నైట్ అంతా కూడా తనకి చాలా మంచిగా చూసుకుని అలానే నిద్రపోతుంది. అలా వాళ్ళిద్దరు కూడా నిద్రపోయి లేచేసరికి హీరో ఉండి నీకు కూడా క్లాసెస్ అంటే ఇష్టం కదా, నాతో పాటు రమ్మని తన క్లాస్ రూమ్కి తీసుకొని వెళ్తే అప్పుడే అక్కడికి వాళ్ళ మదర్ అనేది వస్తుంది. వాళ్ళ మదర్ ఏమో హీరోయిన్ చూసి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్తూ ఉంటే అమ్మ నాయనేమి ఇక్కడ చదువుకోవట్లేదు అని చెప్తూ ఉండేసరికి సరే అయితే పద మనం వెళ్ళి మన ఇంటికి వెళ్దామని చెప్తూ ఉంటే హీరోయిన్ ఉండి అమ్మ నేను అసలు రావాలనుకోవట్లేదు, నేను ఆల్రెడీ మీకు చెప్పే ఇక్కడికి వచ్చాను కాబట్టి ఖచ్చితంగా నేను ఏదో ఒక జాబ్ చేస్తాను, అలాగే నాకు చెన్కి కూడా బ్రేకప్ అయిపోయిందని చెప్పేసరికి వాళ్ళ మదర్కి చాలా కోపం వస్తుంది. ఎంత ధైర్యం ఉంటే వాడిని వాడుకొని ఇలా చేస్తాడు, పద నేను వాడిని అడిగి కడిగి పాడేస్తానన్నా కానీ హీరోయిన్ ఏమో అసలు వద్దమ్మా, నాకు ఆల్రెడీ ఒక మంచి ప్రొఫెసర్ తెలుసు, తనని చాలా బాగా చూసుకుంటున్నాడు అని చెప్పి ఆల్రెడీ తనే నాకు ఒక ఇల్లు కూడా అద్దెకి ఇప్పించాడని చెప్పేసరికి వాళ్ళ మదర్ అక్కడికి వెళ్ళి చూస్తుంది. అక్కడికి వెళ్ళి చూసేసరికి నీకేంటి ఇలాంటి కర్మ, ఇంత చిన్న ఇంట్లో ఉండడము, మన విలేజ్కి వెళ్దాం పదన్నా కానీ హీరోయిన్ ఏమో అసలు నేను రావాలనుకోవట్లేదమ్మా, నేను ఇక్కడే ఉంటాను, మీరు కావాల్సి ఉంటే వెళ్ళండి అని చెప్తూ ఉండేసరికి సరే అయితే ఆ ప్రొఫెసర్ ఎవరో నాకు చూపించు నేను మాట్లాడతానని చెప్తూ ఉంటే అప్పుడే హీరో ఏమో హీరోయిన్కి ఎంత ఇష్టం అని ఫిషెస్ అన్ని కూడా తీసుకొని వస్తాడు. అక్కడున్న హీరో వాళ్ళ మదర్ని చూసి ఆంటీ అని అంటూ ఉంటే మీరైనా ప్రొఫెసర్ చాలా అందంగా ఉన్నారు, కానీ మా అమ్మాయిని మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తూ ఉండేసరికి హీరో కూడా సరే అంటాడు. అప్పుడే వాళ్ళ మదర్ ఉండి నీతో మాట్లాడాలి పద అని చెప్పి హీరోయిన్ని బయటకనే తీసుకొని వెళ్ళిపోతుంది. అలా బయటకు వెళ్ళిన వెంటనే హీరో ఇంకా వస్తారని వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడే హీరోయిన్ ఒక్కతే రావడంతో మీ అమ్మ ఎందుకు రాలేదని అంటూ ఉంటే తను నాకు ఈ వస్తువు ఇచ్చి వెళ్ళిపోయింది, మనకు అవసరానికి ఉన్నప్పుడు వాడుకోవచ్చు అని చెప్తూ ఉండేసరికి అప్పుడే అక్కడ చిన్న అనేది వస్తాడు. నేను నిన్ను చాలా అపార్థం చేసుకున్నాను, నాతో పాటు వస్తావా, మన ఇద్దరం కూడా మళ్ళీ కలుసుందామని చెప్పేసరికి హీరోయిన్ ఏమో నేను అసలు ఇప్పుడు ఇష్టపడట్లేదు, నేను ఆల్రెడీ మర్చిపోయి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, అలాగే మీ ప్రొఫెసర్ ఉన్నాడు ఇప్పుడు తనే నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పేసరికి చెన్నేం అలానే చూస్తూ ఉంటే హీరోయిన్ ఏమో ప్రొఫెసర్ నీలా కాదు, తను చాలా మంచివాడు అని చెప్తూ ఉంటే చెన్నికేమో కోపం వచ్చి నేను తీసిగా వదిలిపెడతా అనుకుంటున్నావు అని చెప్పి నేనే కదా నీ ఫస్ట్ లవ్, అలాగే నేనే నీ ఫస్ట్ మ్యాన్ అని చెప్పి నా కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి, అవి కనుక ఫెయిల్ అవ్వాలి నీ సంగతి చెప్తాను అనేసరికి హీరోయిన్ ఏమో నువ్వు చదువుకుంటే నువ్వు పాస్ అవుతావు అంతే తప్ప నా మీద వచ్చి ఫోర్స్ చేస్తే నేనేం చేయలేనని చెప్పి ఇక్కడ నుంచి వెళ్తావా లేదని గట్టిగా హీరోయిన్ వార్నింగ్ ఇచ్చేసరికి తనుండి కోపంగా అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతూ ఆ ప్రొఫెసర్ వైపు చూసి నిజంగానే మీరు ఒక టీచర్గా ఉండడానికి కూడా అస్సలు అర్హులు కాదని చెప్తూ ఉండేసరికి హీరో ఏమో నాకు తగ్గట్టు నేను చేశాను, కానీ నువ్వే అంత మంచి అమ్మాయిని వదులుకున్నావని చెప్తూ వెళ్ళి
వెళ్ళిపోతాడు. తర్వాత హీరో ఏమో హీరోని తీసుకొని ఒక ఫర్నిచర్ ఉన్న షాప్ అనేది తీసుకొని వెళ్తాడు. అది కూడా అన్ని కూడా అదే స్టోర్ లో ఉంటాయి. తను కూడా ఆ స్టోర్ ఓనర్ ఏమో హీరో బెస్ట్ ఫ్రెండ్ అయి ఉంటాడు. అలా ఈ అమ్మాయి కోసం నువ్వు ఒక చిన్న జాబ్ ఇవ్వాలని చెప్పేసరికి తన బెస్ట్ ఫ్రెండ్ కూడా సరే అయితే నువ్వు అడిగావు కదా ఖచ్చితంగా నేను తన కోసం ఇస్తానని చెప్పి, కానీ తను ఒక అమ్మాయి కదా చేయగలదు ఇవన్నీ పనులు అని చెప్తూ ఉంటే హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ లెక్క వెళ్తుంది. వాళ్ళ బ్రదర్ కూడా చాలా చిన్నవాడు కావడంతో తనే దగ్గరుండి కూడా అన్ని పనులు చేస్తుంటుంది. అందుకే హీరోయిన్ చేస్తానని చెప్పేసరికి హీరో నువ్వు ఇక్కడే వర్క్ చేయి, తర్వాత నేను వచ్చి నిన్ను తీసుకొని వెళ్తానని చెప్తూ ఉంటే అంతకంటే ముందు నీకు కొంచెం ఇంగ్లీష్ రావాలి కాబట్టి నాతో పాటు వచ్చి ఈ రోజు నా క్లాస్ ఉంది నువ్వు అందులో ఇంగ్లీష్ నేర్చుకోమని చెప్పి తను అనేది తన క్లాస్కి తీసుకొని వెళ్తాడు. దగ్గరుండి మరి తను కేర్గా చూసుకుంటూ ఉంటే అక్కడున్న అమ్మాయిలంతా కూడా హీరో గర్ల్ ఫ్రెండ్ అని అందరూ కూడా అనుకుంటూ ఉంటే అప్పుడే చెన్ను వచ్చేసి నువ్వు నాతో పాటు వచ్చేసి నేను నీతో మాట్లాడాలి, మన ఇద్దరం కూడా మళ్ళీ కావాల్సింటే పెళ్లి చేసుకుందామని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ ఏమో ఇలాంటి వాడు నాకు అసలు అవసరం లేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోతావా లేదని అంటున్నా కానీ తన దగ్గర ఏముందని చెప్పి వెంటనే తను తీసుకొచ్చిన నైఫ్ తోటి అక్కడున్న హీరోని కత్తితో పొడవాలని చూస్తూ ఉంటే హీరో వెంటనే ఆ కత్తిని తీసుకొని పక్కకు పాడేస్తాడు. అది చూసిన చెన్నేమో అక్కడి నుంచి పారిపోతాడు. అలా పారిపోయేసరికి నిజంగానే తను చాలా డేంజర్ పర్సన్ లాగా ఉన్నాడని అంటూ ఉంటే హీరోయిన్ ఏమో హీరోకి తగిలిన దెబ్బకి ఫస్ట్ చేస్తూ ఉంటే అదే కరెక్ట్ టైం ప్రిన్సిపల్ అనేది తీసుకొని వస్తారు. చూడండి ప్రిన్సిపల్ తను నా గర్ల్ ఫ్రెండ్ తోటి తను ఏం చేస్తున్నాడు సీక్రెట్ రిలేషన్ లో ఉండి మా ఇద్దరి మధ్యన లవ్ కూడా చెడగొడుతున్నాడు అని చెప్తూ ఉండేసరికి ప్రిన్సిపల్ అక్కడికి వెళ్ళి హీరో తోటి నేను నీతో ఆఫీస్ లో మాట్లాడాలి రమ్మని చెప్పి తను తీసుకొని వెళ్ళి తను అనేది ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటే హీరోయిన్ ఏమో నిజంగానే ఎవిడెన్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి తను అనేది క్లాస్ రూమ్ లోకి వెళ్ళి ఆ నైఫ్ ని వెతుకొద్దామని చూస్తూ ఉంటా. క్లాస్ రూమ్ ఏమో చాలా టైట్ గా డోర్ క్లోజ్ చేసేసి ఉంటారు. అప్పుడే అక్కడికి హీరో బెస్ట్ ఫ్రెండ్ అయిన క్విన్ రావడంతో సరే అయితే నేను నీకు కావాల్సింటే క్లాస్ రూమ్ కీస్ ఇస్తాను కానీ నాకేంటి లాభం అని చెప్పేసరికి అలాగే నువ్వు ఈ క్లాస్ స్టూడెంట్ కూడా కాదు కదని చెప్పేసరికి హీరోయిన్ అయితే నేను నీకు డిన్నర్ ట్రీట్ ఇస్తానని చెప్తూ ఉండేసరికి తను కూడా సరే అని తన దగ్గర నా క్లాస్ రూమ్ కీస్ అనేది తనకి ఇచ్చేస్తాడు. అలా లోపలికి వెళ్ళి చూసిన వెంటనే హీరోయిన్ ఏమో అక్కడున్న ఆ నైఫ్ అనేది అసలు ఎలాంటి ఎవిడెన్స్ కూడా పట్టకుండా డైరెక్ట్ గా ఒక పేపర్ తీసుకొని మొత్తం కూడా చుట్టేసి ఆ నైఫ్ తీసుకొని వెళ్ళి తను అనేది ప్రిన్సిపల్ రూమ్ లేక అనేది వెళ్తుంది. మరోవైపు ఏమో ప్రిన్సిపల్ ఉండి హీరోని అనేది చూసి నిజంగా నువ్వు ఒక ప్రొఫెసర్ వేనా ఇలానే బిహేవ్ చేసేది, అలాగే చెన్ గర్ల్ ఫ్రెండ్ నువ్వెలా తీసుకోగలవు అని చెప్తూ ఉంటే హీరో ఏం అదేం కాదు నిజంగానే తను మమ్మల్ని కావాలని బుల్లి చేస్తున్నాడు, అలాగే తనే మమ్మల్ని కత్తితో పొడవడానికి వచ్చాడని చెప్తూ ఉండేసరికి ఎవిడెన్స్ ఏంటని చెప్తే హీరోయిన్ ఏమో తను తీసుకొని వచ్చిన నైఫ్ అనేది అదే పెడతాడు. మీకు అంత డౌట్ గా ఉంటే అక్కడ ఫింగర్ ప్రింట్స్ కూడా ఉంటాయి చూడండి అని చెప్తూ ఉండేసరికి అయితే సరే చెన్ చాలా డేంజర్ పర్సన్ లాగా ఉన్నాడు వెంటనే పోలీసులకి ఇన్ఫార్మ్ చేద్దామని చెప్తూ ఉంటే హీరో అసలు వద్దు తన లైఫ్ మొత్తం కూడా స్పాయిల్ అవుతుంది, ఈ ఎవిడెన్స్ ని ఇక్కడ వదిలేయండి, అలాగే తనతో కేవలం సారీ చెప్పిస్తే చాలని చెప్పేసరికి అది విన్న ప్రిన్సిపల్ ఏమో నిజంగానే నువ్వు చాలా మంచివాడివి, నిన్ను చంపాలనుకున్న పర్సన్ తో కూడా నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావు అని చెప్తూ ఉండేసరికి హీరో ఉండి సరే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే హీరో ఉండి నీకెవరు రూమ్ కీస్ ఇచ్చారు, అలాగే ఎవిడెన్స్ ఎలా సంపాదించగలిగావు అని చెప్పేసరికి కదా మీ బెస్ట్ ఫ్రెండ్ కిన్నున్నాడే తనే రూమ్ కీస్ ఇచ్చాడని చెప్తూ ఉంటే సరే అని తను మాట్లాడుతూ తన బదులు నీకు ట్రీట్ ఇస్తలేరా మన ఇద్దరం కూడా ఎప్పుడో ఒకసారి కలిసి తింటాం కదా అని చెప్తూ ఉంటే లేదు నాకు హీరోయినే ఇవ్వాలని చెప్తూ ఉండేసరికి నీకేమైనా పిచ్చా నేను తను ఇవ్వలేదులే కానీ నేను ఇస్తానని చెప్తూ ఉండేసరికి నువ్వు ఇచ్చేపాడైతే అసలు నాకు వద్దు వర్క్ ఉందని అక్కడ నుంచి వెళ్ళిపోతే హీరోయిన్ కూడా నాకు కూడా పార్ట్ టైం జాబ్ ఉంది కదా నేను వెళ్తానని చెప్తూ ఉండేసరికి తను అనేది ఆ షాప్ దగ్గరికి తీసుకొని వస్తారు. అప్పుడు ఆ షాప్ ఓనర్ ఏమో ఏవేవి ఎలా సేల్ చేయాలో అలాగే షాప్ లో ఉన్న టీవీస్ అలాగే రేడియోస్ ఎలా సేల్ చేయాలో మొత్తం కూడా చెప్తూ ఉంటే మరోవైపు మీ హీరో తన క్లాస్ స్టడీ మొత్తం అందరికి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరు కూడా అయిపోయేసరికి హీరోయిన్ ఏమో బయటకు వస్తూ ఉంటే తనకి చాలా బాడీ పెయిన్స్ వస్తూ ఉంటాయి. అది చూసిన హీరో ఉండి ఏమైంది ఎందుకలా అని చెప్తూ ఉండేసరికి అదా ఏం లేదు చాలా హెవీ వెయిట్ లేపాను కదా అందుకని చెప్తూ ఉండేసరికి హీరోని దగ్గరుండి మళ్ళీ తన ఇంటికి తీసుకొని వెళ్తాడు. నెక్స్ట్ మార్నింగ్ హీరో అనేది డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉంటే ఈ డ్రెస్ నీకు అసలు సూట్ కాలేదు, ఇదిగా ఈ సూట్ వేసుకునికి చాలా బాగా నచ్చుతుందని చెప్పేసరికి హీరో కూడా తనకి ఫస్ట్ టైం తను ఇవ్వడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలాగే హీరో అలాగే చెన్ కూడా ప్రిన్సిపల్ రూమ్ కి వెళ్ళేసరికి ప్రిన్సిపల్ ఏమో ఈసారి చెన్నని ఎలా అంటే అలా తిట్టేస్తూ ఉంటాడు. నిజంగా నీ ప్రిన్సిపల్ నీకోసమే కదా ఆలోచించేది, అలాగే నీ యాటిట్యూడ్ చేస్తే ఖచ్చితంగా ఈ స్కూల్ నుంచి కాదు కాలేజీలో నుంచి బ్లాక్ లిస్ట్ చేసేస్తాను, నువ్వు ఎప్పుడు కూడా రావాల్సిన పని ఉండదని చెప్తూ ఉంటే ఇవన్నీ కూడా హీరోయిన్ వింటూ ఉంటుంది. సారీ అని ప్రిన్సిపల్ కి చెప్తూ ఉంటే నాకు కాదు నువ్వు సారీ చెప్పాల్సింది, నువ్వేం తప్పు చేసావో తెలుసుకొని వెంటనే మీ ప్రొఫెసర్ కి సారీ చెప్పనేసరికి ప్రొఫెసర్ నన్ను క్షమించండి ఇంకెప్పుడు కూడా ఇలాంటి పనులు చేయనని చెప్పేసరికి హీరో కూడా సరే అని అంటాడు. కానీ నేను మాత్రం నేను ఎప్పటికీ కూడా క్షమించను, నువ్వు నన్నే కాదు హీరోయిన్ హర్ట్ చేయాలని చూసావని చెప్పేసరికి ఆ మాట విన్న
ప్రొఫెసర్ కూడా ఇంక ఇక్కడ నుంచి వెళ్ళిపోయి చెప్తే తను బయటకు వచ్చేసి హీరోని తిట్టుకుంటూ ఉంటే అప్పుడే తనకు అక్కడ ఉన్న హీరోయిన్ అనేది కనిపించేసరికి అది చూసిన చెన్నెమ్మ నాకు తెలుసు నువ్వు నా కోసం వస్తావని చెప్పి తన చేపట్టుకొని పదమని ఇక్కడ నుంచి వెళ్దామన్నా కానీ హీరోయిన్ ఏమో వెంటనే తన చేయి తీసేసి నాకు ఇప్పుడే రియలైజ్ అయ్యా నువ్వు ఎలాంటి వాడు అని చెప్పి నిజంగా నువ్వు నన్ను ఇష్టపడలేదని చెప్పి నిజంగా నేను హీరోని ఇష్టపడుతున్నా మేమిద్దరు కలిసి ఉంటామని వాళ్ళిద్దరు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయేసరికి హీరో ఉండి నిజమైన నువ్వు చెప్పేదని అంటూ ఉండేసరికి నిజమే కానీ నాకు మాత్రం కొంచెం టైం ఇవ్వండి పెళ్ళికి వెళ్ళంటే అసలు కాదు ఎంతైనా కానీ నాకు తను ఫస్ట్ కదా ఎంతైనా నేను తను మర్చిపోలేను అన్నా కానీ హీరో ఉండి సరే నీకు నచ్చినంత టైం ఉండమని చెప్తాడు. అలాగే హీరో అక్కడికి హీరోయిన్ అనేది ఇంటికి వెళ్తే తన్నే ఫాలో అవుతూ క్విన్ అనేది వచ్చింటాడు. ప్రొఫెసర్ క్విన్ మీరు ఇక్కడికి ఏం చేస్తున్నారని చెప్తూ ఉంటే నేను నీకోసమే వచ్చాను ఎవరైనా గెస్ట్ వస్తే బయట నుంచి మాట్లాడతారని చెప్పేసరికి హీరోయిన్ తను లోపలికి తీసుకొని వెళ్తుంది. లోపలికి తీసుకొని వెళ్ళిన వెంటనే ప్రొఫెసర్ క్విన్ ఏమో హీరోని గట్టిగా హక్ చేసుకొని నేను దీన్ని చాలా మిస్ అయ్యానని చెప్పేసరికి అది చూసిన హీరోయిన్ కోపంగా తను అనేది కొడుతూ ఉంటే అప్పుడే అక్కడికి హీరో కూడా వచ్చి తన్ని కొట్టేస్తాడు. అది చూసిన క్విన్ నుండి నువ్వెందుకు కొట్టావురా నన్ను అంటూ ఉంటే నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ తో మిస్బిహేవ్ చేస్తే చూస్తూ ఉండాలని చెప్పేసరికి అంటే తన గర్ల్ ఫ్రెండ్ నువ్వు కనుక మా మధ్య లేకపోతే తను ఖచ్చితంగా నన్నే ఇష్టపడేది అని చెప్పి నేను నీ సంగతి చెప్తానని అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతాడు. అది చూసిన హీరోయిన్ ఏమో మీ ఇద్దరు కూడా చాలా బెస్ట్ ఫ్రెండ్స్ కదా నా వల్లే వచ్చింది ఇదంతా కూడా నన్ను క్షమించని చెప్తూ ఉన్నా కానీ హీరో ఉండి అదేం కాదు కానీ తను కొద్ది రోజుల నుంచి ఇలానే మిస్టీరియస్ గా బిహేవ్ చేస్తున్నాడు తన గురించి పట్టించుకోద్దు ఇదిగో ఇది రికార్డింగ్ నువ్వు కావాల్సింటే రికార్డింగ్ చేయొచ్చు అని చెప్పేసరికి హీరోయిన్ కూడా చాలా థ్యాంక్స్ అప్పుడు ఖచ్చితంగా మనకి ఎవిడెన్స్ ఉంటాయని చెప్పుకుంటుంది. తర్వాత తన అనేది మళ్ళీ పార్ట్ టైం జాబ్ షాప్కి వెళ్తే అక్కడికి క్విన్ వచ్చేసి కావాలని హీరోయిన్ ఉందని చాక్లెట్స్ తీసుకోవడానికి వెళ్తూ ఉంటాయి. హీరోయిన్ ఏమో మరసంగా సైడ్కి తప్పించుకోవాలని చూస్తూ ఉండేసరికి అప్పుడే షాప్ ఓనర్ వచ్చేసి మీకు ఏం కావాల్సి ఉంటే నన్ను అడగండి ప్రొఫెసర్ నేను మీకు తీసిస్తానని తను ఇంకా కొత్తగా జాయిన్ అయిందని చెప్పి తనకు సైగా చేస్తే ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పేసరికి తను కూడా అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతుంది. అది చూసిన క్విన్ ఏమో కోపంగా నాకు కూడా ఏం అవసరం లేదని అక్కడ నుంచి వెళ్ళిపోతే హీరో ఏమో తను పిక్ చేసుకుందామని వచ్చేసరికి అప్పుడే ఆ షాప్ ఓనర్ ఏమో జరిగిందంతా చెప్పేసరికి హీరోకి చాలా కోపం వస్తుంది. తనకి ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చినా కానీ తన మాట అసలు వినడా తన సంగతి చెప్తాను ఉండని డైరెక్ట్ గా తన ఆఫీస్ రూమ్ స్టాఫ్ రూమ్ అనేది వెళ్తాడు. అది చూసిన హీరోయిన్ ఏమో వద్దు నేను ఖచ్చితంగా రికార్డింగ్ చేశానని అంటూ ఉంటే సరే అయితే ఆ రికార్డింగ్ నాకు ఇవ్వు నేను తీసుకొని ఖచ్చితంగా అందరికీ కూడా ప్రూవ్ చేస్తాను అన్నా కానీ హీరోయిన్ టెన్షన్ పడుతూ ఉండేసరికి అది చూసి ఆ షాప్ ఉన్నారేమో నువ్వు టెన్షన్ పడద్దు వాళ్ళిద్దరు కూడా చాలా స్మార్ట్ పర్సన్సే కదా వాళ్ళిద్దరు మొత్తం కూడా డీల్ చేసుకుంటారులే అని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అంటుంది. తర్వాత హీరో ఏమో స్టాఫ్ రూమ్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ గా క్విన్ తో గొడవ పడుతూ నీకు ఎంత ధైర్యం ఉంటే నా గర్ల్ ఫ్రెండ్ నే టచ్ చేయాలని చూస్తావు నువ్వు తనకి దూరంగా ఉంటేనే చాలా బాగుంటుందని చెప్తే క్విన్ ఏమో మా డాడీ ఎవరో తెలుసు కదా తనకి ఒక మాట చెప్పారనుక ఖచ్చితంగా నేను ఏం చేస్తాడో నీకే తెలుసు కదా అన్నా కానీ హీరో అస్సలు పట్టించుకోడు. అలా పట్టించుకోపోగా తన్ని కొట్టి మళ్ళీ తిరిగి వచ్చేసి హీరోయిన్ నుండి నేను నిన్ను పిక్ చేసుకోవడానికి వచ్చాను పద మనం వెళ్దాం అలాగే తను మొత్తం కూడా నేను డీల్ చేశాను అయినా సరే నువ్వు ఇక్కడ ఉండడం మంచిది కాదు నువ్వు ఇక్కడ ఉన్నావని తెలిస్తే ఖచ్చితంగా తను నీ దగ్గరకు వస్తాడని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ కూడా సరే అంటుంది. అలా వాళ్ళిద్దరికి కూడా తినడానికి అనేది బయటికి వెళ్తారు. అలా వెళ్ళేటప్పుడు హీరోయిన్ అనేది చెప్తుంది ఇవన్నీ కూడా మనకి సెట్ కావు మన ఇద్దరం కూడా ఏదైనా ఒక చిన్న షాప్ పెట్టుకుందాం అది కూడా డ్రెస్సెస్ సేల్ చేసేది ఎలా ఉంటుందని చెప్పేసరికి అలాగే నాకు అందులో కొన్ని స్కిల్స్ కూడా ఉన్నాయని చెప్పేసరికి హీరో సరే అయితే నీకు నచ్చినట్టు నువ్వు పెట్టుకు నాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పేసరికి హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే హీరో ఫస్ట్ టైం తన్నప్పుడు ఎలా అయితే చూసాడు ఇప్పుడు కూడా తలకి తను చాలా ఇన్నోసెంట్ గా కనిపిస్తూ ఉండేసరికి హీరో అలానే చూస్తుండిపోతూ ఉండేసరికి హీరోయిన్ ఏమో నిజంగా అయితే నేను షాప్ చేసుకోవచ్చు నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్తూ ఉంటే అది కాదు ఫస్ట్ అయితే నువ్వు కొంచెమైనా ఇంగ్లీష్ నేర్చుకోవాలి కదా అని చెప్తూ ఉంటే మీరు నేర్పిస్తున్నారు కదా అది చాలా నాకు నేర్పించుకోవడానికి అని చెప్పి కొద్ది రోజుల తర్వాత వాళ్ళిద్దరు కూడా కలిసి ఒక షాప్ అనేది ఓపెన్ చేస్తారు. అక్కడ ఉన్న డ్రెస్సెస్ అన్ని కూడా చాలా బాగా సేల్ అయిపోతూ ఉంటాయి. అది చూస్తున్న చెన్న అలాగే తన ఫ్రెండ్స్ అంతా కూడా అన్నా నువ్వు ఇక్కడ ఉండి ఏం చేస్తావు తనకి వెళ్ళి హెల్ప్ చేయొచ్చు కదా అప్పుడైనా తను మళ్ళీ నిన్ను ప్రేమించవచ్చు కదా అని చెప్పేసరికి చెన్ కూడా ఇదే మంచి అవకాశం అని తన దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటే అక్కడ ఉన్న హీరోయిన్ టెన్షన్ పడినా సరే మొండి ధైర్యంతో వాళ్ళ దగ్గరికి అనేది వెళ్ళి అలాగే హీరోయిన్ తోటి నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వచ్చు కదా నిజంగానే నేను ఇప్పుడు పోగొట్టుకుని చాలా రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నానని చెప్పేసరికి హీరోయిన్ మీద ఒక బిజినెస్ టైం పదాన్ని తన అనేది సైడ్ కు పంపించేస్తుంది. అది చూసిన చెన్ కోపడినా కానీ అస్సలు పట్టించుకోదు హీరోయిన్. తర్వాత వాళ్ళిద్దరు కూడా హీరోయిన్ అలాగే హీరో ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటూ వాళ్ళ రూమ్ కు వెళ్తూ ఉంటే ఆల్రెడీ వాళ్ళ రూమ్ దగ్గర క్విన్ వెయిట్ చేస్తున్నాడని వాళ్ళకి అసలు ఏమాత్రం తెలియదు. అక్కడ క్విన్ చూసిన వెంటనే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు
చేస్తున్నారని చెప్తూ ఉంటే హీరోయిన్ ఇది నేను హ్యాండిల్ చేస్తానన్నా కానీ హీరోయిన్ ఏమో హీరో అసలు వద్దంటాడు. ఆయన నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావురా, ఆల్రెడీ పగిలిన దెబ్బలు సరిపోవని చెప్తూ ఉంటే నేను హీరోయిన్ కోసం వచ్చాను నీ కోసం కాదని తనతో మాట్లాడబోతూ ఉంటే హీరోయిన్ నుండి నేను హ్యాండిల్ చేస్తాను నువ్వు ఆగని చెప్పి తన దగ్గరకు వెళ్ళి నువ్వంటే నాకు అస్సలు ఇష్టం లేదు, ఆల్రెడీ నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తను తెచ్చుకున్న హ్యాండ్ బ్యాగ్ తోటి క్విన్ అనేది కిందికి పడేస్తాడు. ఇంతో పాటు వచ్చిన వాడు కూడా కింద పడిపోతాడు. అది చూసిన హీరోయిన్ ఏమో ఇదే కరెక్ట్ టైం, పదండి మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాము, తనతోటి మనకేంటి మాటలు అని చెప్పి హీరోయిన్ అక్కడ నుంచి లాక్కొని తీసుకొని వెళ్ళిపోతాడు. అది చూసిన క్విన్కి చాలా కోపం వస్తుంది. తర్వాత హీరో అలాగే హీరోయిన్ కూడా ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటే ఇలా కాదు కానీ మనం ఖచ్చితంగా ఎలాగైనా సరే ఒక ఓన్గా రెంట్ షాప్ తీసుకుందాం, లేకపోతే మనకు వచ్చిన మనీ తోటి ఒక షాప్ అలాగే ఒక ఇల్లుని మనము కొనేసుకుందామని చెప్పేసరికి హీరోయిన్ కూడా ఈ ఐడియా చాలా బాగుందని చెప్తూ ఉండేసరికి అయితే మన ఇద్దరం ఫస్ట్ పెళ్లి చేసుకుందామా అని హీరోయిన్ అడిగిన వెంటనే హీరో ఉండి కొంచెం ఆగని చెప్తాడు. కానీ ఆల్రెడీ చెన్నెమో కిందకు హీరోయిన్ గట్టిగా పిలుస్తూ ప్లీజ్ నన్ను క్షమించు, మన ఇద్దరం కూడా కలిసి ఉందామా, నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వన్నా కానీ హీరోయిన్ ఉండి నువ్వు అసలు నాకు అవసరం లేదు, ఇక్కడ నుంచి వెళ్తావా లేదని చెప్తూ ఉంటే అదేం లేదు నువ్వు నన్ను ఎప్పుడు కూడా చాలా మంచిగా చూసుకునే దానివి కదా, అందుకే ఇప్పటికీ నేనంటే ఇష్టం కదా అని చెప్తున్నా. కానీ హీరోయిన్ నువ్వు అంటే నాకు అసలు ఇప్పుడు ఇష్టమే లేదు, నాకు నిజంగానే మీ ప్రొఫెసర్ అంటేనే చాలా ఇష్టం, మేము త్వరలో పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాము, నువ్వు ఇక్కడ నుంచి వెళ్తావా లేదని గట్టిగా వార్నింగ్ ఇచ్చేసరికి చెన్నేమో తనకి చాలా క్లోజ్గా వెళ్ళి అయితే నేనే కదా నీ ఫస్ట్ మ్యాన్ అని కావాలని హీరోయిన్ అనేది మాట్లాడుతూ ఉండేసరికి ఏదో తెలియని ఒక అన్కంఫర్టబుల్గా హీరోయిన్ అనేది ఫీల్ అవుతూ ఉంటే అప్పుడే అక్కడికి వాళ్ళ మదర్ వస్తుంది. అక్కడున్న చెన్నిని చూసి నువ్వేంట్రా ఇక్కడ నా కూతురు మోసం చేసి మళ్ళీ తన దగ్గరకు వస్తున్నావా, నీ సంగతి చెప్తానని తన్ని తరిమి కొట్టాక తన కూతురు దగ్గరికి వెళ్ళేసరికి అమ్మ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, అయినా ఎందుకు వచ్చారని చెప్తూ ఉంటా దానికంత రీజనా నా కాడ మనీ అయిపోయాయి, అలాగే ఇప్పుడు మీ బ్రదర్ కూడా స్కూల్కి వెళ్తున్నాడు కదా నాకు కొంచెం మనీ ఇస్తావని చెప్పేసరికి హీరోయిన్ సేవ్ చేసుకున్న ఒక $1000 అన్ని కూడా వాళ్ళ మదర్కి ఇచ్చేసరికి ఇంత మనీ ఏం చేస్తున్నావు, నువ్వు కొంపతీసి ఏమైనా ఇల్లీగల్ పనులు అయితే అసలు చేయట్లేదు కదా అని చెప్తూ ఉంటే అదేం లేదమ్మా నేను సొంతంగానే సంపాదించే చేసుకున్నానని చెప్పేసరికి ఆ మాట విన్న వాళ్ళ మదర్ ఏమో సరే అయితే నేను ఇంకా వెళ్ళొస్తానని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హీరో ఏమో హీరోయిన్ కోసం ఒక సూప్ అనేది తయారు చేసి తనకి ఇచ్చేసరికి సూప్ చాలా బాగుందని చెప్తూ ఉంటే సరే కానీ మనము ఒక రూమ్ తీసుకుందాం అనుకున్నాం కదా, నేను ఆల్రెడీ అన్ని డీలింగ్స్ కూడా మాట్లాడాను, నెక్స్ట్ డే మన ఇద్దరం కూడా వెళ్ళి చెక్ చేసేద్దామని చెప్పేసరికి సరే అని నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళకి నచ్చినట్టు ఒక షాప్ అనేది తీసుకుని ఉంటారు. ఆ షాప్ చూసిన వెంటనే హీరోయిన్ ఇక్కడ ఇది చాలా బాగుంది అలాగే చాలా బాగా నచ్చిందని చెప్పేసరికి అయితే సరే మనం ఇక్కడే షాప్ అంతా కూడా చేసుకుందాం, అలాగే నీ శారీ బిజినెస్ అలాగే డ్రెస్సెస్ బిజినెస్ కూడా నువ్వే హ్యాపీగా చేసుకోవచ్చు అని చెప్తూ ఉంటే అప్పుడే అక్కడికి ఒక పర్సన్ అనేది వస్తాడు. అలాగే వచ్చి ఇదిగోండి ఇదంతా కూడా మీరు సైన్ చేస్తే ఇప్పుడు ఈ షాప్ అంతా కూడా మీ సొంతం అయిపోతుందని చెప్పేసరికి హీరో అందులో సైన్ చేసేస్తాడు. అది విన్న హీరోయిన్ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత హీరో ఇంకా నెక్స్ట్ ఏంటని చెప్తూ ఉంటే అదేం కాదులే కానీ అని మాట్లాడుతూ ఉండేసరికి అప్పుడే హీరోకి ఒక ఫోన్ అనేది వస్తుంది, అది కూడా వాళ్ళ నాన్నకి హెల్త్ బాగాలేదని చూడడానికి రమ్మని చెప్పేసరికి హీరో అనేది అక్కడికి అనేది వాళ్ళ డాడీని మీట్ అవ్వడానికి వెళ్తాడు. అలా నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్ ఏమో తను కొనుక్కున్న ఒక సొంత షాప్లో ఆల్రెడీ తన డ్రెస్సెస్ అన్ని కూడా అరేంజ్ చేస్తే అక్కడికి వచ్చిన క్విన్ ఏమో కావాలని హీరోయిన్ ఎదురుగా తన డ్రెస్ చేంజ్ చేస్తూ ఉండేసరికి తను చెప్పిన వినడని హీరోయిన్ ఏమో సైలెంట్ అయిపోతుంది. అప్పుడే హీరో ఏమో డైరెక్ట్గా గేట్ దగ్గరికి వెళ్ళి అందరికి కూడా తన హ్యాండ్సమ్ ఫేస్ని చూపిస్తూ నచ్చిన వాళ్ళకి నచ్చినట్టు కనుక్కోవచ్చు, ఇక్కడ డ్రెస్సెస్ అన్ని కూడా చాలా బాగున్నాయని చెప్పేసరికి అందులో ఉన్న కొంతమంది అమ్మాయి ఏమో క్విన్ని చూసి చాలా మంది లోపలికి అనేది వస్తారు. అలాగే క్విన్ ఏమో వాళ్ళకి ఏదో డిస్కౌంట్ ఇచ్చేటట్టు మాట్లాడుతూ ఉండేసరికి ఒక్కరోజు హీరోయిన్కి చాలా మంచిగా సేల్స్ అనేవి రన్ అయిపోతాయి. అది చూసిన హీరోయిన్ కొంచెం హ్యాపీగా ఫీల్ అయిన క్విన్ ఏమో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి మీకు ఈ డ్రెస్ బాగా నచ్చుతుందని మీకు ఇలా ఉంటే బాగా నచ్చుతుందని మళ్ళీ దగ్గరుండి స్పెషల్గా వాళ్ళందరికీ చెప్తాడు. తర్వాత షాప్ అంతా కూడా టైం అయిపోయేసరికి హీరోయిన్ ఏమో ఈ రోజు నువ్వు పని చేసిందని కానీ ఎక్స్ట్రా మనీ ఇవ్వబోతూ ఉంటే నాకు అదేమొద్దు, నువ్వు డిన్నర్ టీ ఇస్తా అన్నావు కదా అదే ఇవ్వు, కానీ అంతకంటే ముందు కొంచెం మన ఇద్దరం కూడా కలిసి ఒక మూవీకి వెళ్దామని చెప్పేసరికి హీరోయిన్ ఒప్పుకోదు. అది చూసిన చెన్నేమో నువ్వు ఒప్పుకోకపోతే నేను కూడా నీతో పాటు ఇక్కడే ఉంటాను నీ ఇష్టం అని చెప్పేసరికి ఆ మాట విన్న హీరోయిన్ అసలు పట్టించుకోకుండా తను పని చేసుకుంటూ ఉంటే వాళ్ళ దగ్గర పని చేస్తున్న ఇంకొక ప్రొఫెసర్ అనేది వాళ్ళ దగ్గరకు అనేది వస్తాడు. అక్కడ క్విన్ ఉండడం చూసి అంటే హీరో లేని టైంలో
పైన వాళ్ళిద్దరు కూడా ఏదో రిలేషన్లో ఉన్నారని మిస్అండర్స్టాండింగ్ చేసుకొని అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతూ ఉండేసరికి హీరోయిన్ ఏమో నిజంగానే ఇదేదో తేడాలాగా ఉందని చెప్పి వెంటనే క్విన్ను పిలిచి, సరే అయితే నువ్వు అడిగావు కదా, దానికే నేను ఒప్పుకుంటాను, మన ఇద్దరం కూడా కలిసి ఇక్కడ నుంచి వెళ్దాం పదని చెప్పి తన షాప్ డోర్ అనేది క్లోజ్ చేసుకుని బయటకు అనేది వెళ్ళిపోతారు. క్విన్ ఏమో హీరోయిన్ అనేది ఒక సొంతంగా తనకున్న ఆల్రెడీ ఒక థియేటర్కి అనేది తీసుకొని వెళ్తాడు. ఇదంతా కూడా నేను నీకోసమే బుక్ చేశాను తెలుసా, నీకు ఒక విషయం తెలుసా, మేమిద్దరం కూడా ఎప్పుడు కూడా ఇదే మూవీ చూసేవాళ్ళు, తను నాతో ఎప్పుడు కూడా కలిసి ఉంటా అని చెప్పింది. కానీ ఒకరోజు తను కూడా విలేజ్కి వెళ్ళింది, కానీ అనుకోకుండా ఒక బస్సు యాక్సిడెంట్లో తను చనిపోయిందని చెప్పేసరికి హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. క్విన్ పర్స్లో ఉన్న అమ్మాయి తను ఇప్పుడు మాట్లాడుతున్నాడని తెలుసుకుని, అంటే అమ్మాయి చనిపోయిందని చెప్పేసరికి అవును, తను నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది, నాతో పాటు ఉంటాని చెప్పింది, కానీ నిన్ను ఎప్పుడైతే మీట్ అయ్యానో సేమ్ నువ్వు ఎప్పుడూ అమ్మాయిలాగే కనిపించావు, అందుకే నేను నీకు క్లోజ్ అవ్వాలనుకున్నాను, నేను చేసింది తప్పే, నన్ను క్షమించని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని వదిలిపెట్టేస్తుంది. మరోవైపు ఏమో హీరోయిన్ అనేది తన షాప్కి అనేది వెళ్ళేసరికి అక్కడున్న షాప్ ఓనర్ ఏమో నీకోసం ఆల్రెడీ హీరో వచ్చాడు కదా, తను ప్రతి చోట కూడా వెతికాడని చెప్పి బాధపడుతూ ఉంటే అప్పుడే హీరోయిన్ వాళ్ళ బ్రదర్కి అనేది ఫోన్ చేసేసరికి, అక్క అంత మనీ ఎందుకు ఇచ్చావే, ఇప్పుడు మేము బాగానే ఉన్నామని చెప్తూ ఉంటే, పర్లేదు లేరా నేను కూడా చాలా బాగున్నానని చెప్పి తను అనేది ఎమోషనల్ అయిపోయేసరికి తన బ్రదర్ కూడా ఏడుస్తూ ఉంటాడు. అది చూసిన హీరోయిన్ ఫోన్ కట్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే, నీకు తెలీదా క్విన్ ఆల్రెడీ వచ్చేసరికి కదా హీరోయిన్ చెప్పేసరికి మరోవైపు మా హీరో ఇంటికి వెళ్ళేసరికి నేను నీ కోసం చాలా ప్లేసెస్ వెతికాను, నువ్వు నాకు అసలు కనిపించలేదని చెప్తూ ఉంటే హీరోయిన్ ఏమో జరిగిందంతా కూడా చెప్పేస్తుంది. అది విన్న హీరో అనేది కొంచెం కోపడతాడు, ఎందుకంటే ఆల్రెడీ తన తోటి ప్రొఫెసర్ అనేది హీరోకు ఫోన్ చేసి చెప్పింటాడు హీరోయిన్ క్విన్తో పాటు ఉందని. అందుకే కోపంగా హీరో అనేది హీరోయిన్ తిడుతూ ఉండేసరికి హీరోయిన్ అంటే నీకు నా పైన అసలు నమ్మకం లేదు కదా, అందుకే ఇలా మాట్లాడుతున్నావు కదని చెప్పి, నేను నిజమే చెప్తున్నాను, తను కేవలం నాతో మాట్లాడింది, అలాగే నేను కేవలం మూవీ తప్ప ఇంకేమి కూడా చూడలేదని చెప్పేసరికి ఆ మాట విన్న హీరో కొంచెం ఎమోషనల్ అయిపోయి తను అనేది అలానే చూస్తుండేసరికి హీరోయిన్ కోపంగా ఆ ఇంట్లో నుంచి బయటకు అనేది వచ్చేస్తుంది. అలా బయటకు వెళ్ళి తను ఒక చైర్ పైన కూర్చునేసరికి హీరో అక్కడికి వచ్చి, నన్ను క్షమించు, నేను చేసింది తప్పే, నేను కొంచెం ఓవర్ పొసెసివ్నెస్ అయిపోయాను, అందుకే ఇలా మాట్లాడాను, ఇంకెప్పటికైనా సరే నేను నిన్ను నమ్ముతూనే ఉంటాను, ఇది ఒక్కసారికి క్షమించని చెప్పేసరికి హీరోయిన్ ఏమో సరే అని తన చైర్ పక్కన కూర్చోబెట్టుకుంటుంది. అప్పుడే తన తోటి ప్రొఫెసర్ అయిన లింగ్ అని తన దగ్గరకు వచ్చేసి, అలాగే తన గర్ల్ ఫ్రెండ్ ఒక విలేజ్ అమ్మాయి అని, నువ్వు అసలు నాకు సెట్టే కావు తెలుసా, నేను ఒక ప్రొఫెసర్ని, అలాంటప్పుడు నేను నిన్ను ఎలా పెళ్లి చేసుకుంటా అనుకున్నావు, ఇన్ని రోజులు కేవలం ఒక టైం పాస్కి మాత్రమే వాడుకున్నానని చెప్పేసరికి తన గర్ల్ ఫ్రెండ్ అక్కడ నుంచి వెళ్ళిపోతే అక్కడే ఉన్న హీరోని అలాగే హీరోయిన్ వైపు చూసి, నన్ను క్షమించి, నేనే హీరోకి ఫోన్ చేసి తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చానని చెప్తూ ఉంటే హీరోయిన్ కోపంగా తన వైపు చూసేసరికి, తను అసలు నాకు సెట్ కాదురా, తను ఎప్పుడు కూడా ఒక పల్లెటూరు దానిలాగా అసలు చదువు కూడా లేదని చెప్పేసరికి హీరోయిన్ ఏమో అప్పుడు తనను తాను అర్థం చేసుకుంటుంది. అక్కడే ఉన్న హీరో వైపు తిరిగి, సరే అయితే పద మన ఇద్దరం కూడా నెక్స్ట్ డేనే పెళ్లి చేసుకున్నామని చెప్పేసరికి హీరో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలానే ఇంటికి వెళ్ళిన వెంటనే హీరో ఉండి, ఇదిగో మా డాడీ మన కోసం మనీ ఇచ్చాడు, అలాగే నీ గురించి చెప్పాను, తను చాలా హ్యాపీగా ఒప్పుకున్నాడని చెప్పేసరికి ఆ మాట విన్న హీరోయిన్ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ డబ్బులు మనం అసలు వాడుకోవడానికి అసలు వీల్లేదు, అలాగే ఇవన్నీ కూడా మన సేవింగ్స్ లాగా పక్కనే పెట్టేద్దామని చెప్పేసరికి హీరో కూడా సరే అని తను చెప్పిన మాట అన్నిటికీ కూడా ఒప్పుకుంటాడు. అది చూసిన హీరోయిన్ ఏమో నవ్వుతుంది. అయితే మనం ఈ రోజు అంతా కూడా కలిసి మంచి టైం స్పెండ్ చేద్దామని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని వాళ్ళిద్దరు కూడా నైట్ నేను స్పెండ్ చేసేస్తారు. తర్వాత హీరో ఏమో నువ్వు క్విన్ తోటైతే ఏ థియేటర్కి వెళ్ళావో మనం కూడా అదే థియేటర్కి వెళ్ళి మూవీ చూద్దామని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని అదే థియేటర్కి తీసుకొని వెళ్తే ఆల్రెడీ అక్కడ క్విన్ అనేది ఉంటాడు. తను ఏడుస్తూ ఉండేసరికి హీరోయిన్ ఏమో తనకి నచ్చ చెప్పాలని చూస్తూ ఉంటే తనతో పాటు ఫుల్గా డ్రింక్ చేస్తూ ఉండేసరికి హీరోయిన్ ఏమో నువ్వు ఇలానే ఉంటే తను చూస్తూ ఉంటే ఖచ్చితంగా చాలా బాధపడుతుంది కదా, తను చనిపోయి కూడా చాలా డేస్ అయిపోయింది, చాలా డేస్ కాదు సంవత్సరాలు అయిపోయింది, తన గురించి ఆలోచించి మళ్ళీ అతిగా ఆలోచించి నీ హెల్త్ను పాడు చేసుకోద్దని చెప్పేసరికి క్విన్ నుండి ఇప్పుడు నాకు అర్థమైంది, నువ్వు నిజంగానే చాలా లక్కీ అని హీరోకి చెప్పి నేను రేపు మార్నింగే వెళ్తున్నానని ఆల్రెడీ వేరే కూడా ట్రాన్స్ఫర్ చేసుకున్నానని చెప్పేసరికి హీరో కూడా నవ్వుతాడు. అలా నెక్స్ట్ డే హీరో అనేది క్విన్కి సెండ్ ఆఫ్ చెప్పడానికి అనేది వచ్చేసరికి క్విన్ కూడా చాలా బాయ్ అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అది చూసిన హీరో ఏమో తన వైపు తిరిగి నిజంగానే మనం ఇప్పుడు చాలా ఫ్రీగా ఉన్నామని చెప్పేసరికి హీరోయిన్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా పద వెళ్ళి పెళ్లి చేసుకుందామని చెప్పేసరికి హీరో ఒక్కసారిగా తనకి కిస్ చేసేసుకుంటాడు. ఇలా హ్యాపీ ఎండింగ్ తోటి మూవీ అనేది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ప్లీజ్ ఫర్ సబ్స్క్రైబ్.